హలో గైస్, అందరికీ జోరా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైల్డ్ ఫ్యాన్. ముందుగా అందరికీ, నా కుటుంబీకులకి, నా స్నేహితులకి, నా తోటి భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ. ఏముడ్రా జెండా పండుగ చేసుకోవడానికి రెడీ అవుతురా? ఎప్పుడు లెగిస్తీరేమో. నా వాట ఏడుతిరా తినేస్తీరా? అయ్యో బాగా మర్చిపోయాం. ఈ టెంట్లో నైట్ మేము స్టే ఉన్నామండి. చూస్తున్నారు కదా, మొత్తం కొండ మొత్తానికి ఈ ప్రాంతమే కొంచెం చదునుగా ఉంది. ఇక్కడే మేము టెంట్ ఏర్పాటు చేసుకున్నాము. మా టెంట్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని చూపిస్తాను మీకు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నిన్న రాత్రి అయితే మేము ఈ కొండ మీదకి వచ్చామండి. ఇక్కడ మేము క్యాంప్ అది ఏర్పాటు చేసుకున్నాము. ఆ పొయ్యిలోనే వండుకున్నాము, ఈ పాత్రల్లోనే వండుకొని తిన్నాము. మా వాళ్ళు మనం తెచ్చుకున్న జెండాని పాత్రడానికి సరిపడ్డ ఒక కర్ర నరుకు రావడానికి అయితే వెళ్తున్నారు. స్టార్ట్ అయిపోయింది. జెండానైతే మనం ఇప్పుడు ఎగరేసి మన స్వతంత్ర దినోత్సవ వేడుకనైతే జరుపుకుందాం. నన్ను ఉపయోగించుకొని మేము ఈ జెండాను అయితే ఎగరేద్దామని అయితే అనుకుంటున్నాము. శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం, మానవాళికే వైతాళిక గీతం రా భారతం. ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం, ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం. ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం. ఏమది కుదురుతానదా లేదా? తన దేహాన్ని ధైర్యాన్ని పంచింది, మనమేమిస్తే తీరేను ఆరుణమురా. ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా, భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా. కొంచెం తుఫాను వాతావరణం ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ అనేది మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాము. ఇలా చూసినట్లయితే మీకు కింద కొండ కింద ప్రాంతం అనేది కిందలో కనిపిస్తుంది చాలా చక్కగా. చూస్తున్నారా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎంత చక్కగా ఉందో, ఎత్తైన కొండలతో పచ్చని నేలలతో. వాతావరణం కొంచెం మబ్బుగా ఉండడం వల్ల నేను మీకు చక్కగా చూపించలేకపోతున్నాను. ఇప్పుడే కొంచెం కొంచెంగా ఎండ వస్తుంది. ఆ కింద ఉన్నటువంటి గడ్డి వలస, జామ్గూడ, ఉర్రాడ లాంటి చిన్న చిన్న ఊర్లు మనం ప్రస్తుతం జెండా కట్టుకున్న స్పాట్ అయితే ఈ కొండ మొత్తంలో హైయెస్ట్ పీక్ అండి. ఇక్కడ వెనకాల ఉన్న చెట్టుకి అయితే జెండాను కట్టాను మనం. చుట్టుపక్కల చూస్తున్నారా ఈ పర్టికులర్ పాయింట్ ఉంది. పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసిన, వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా. మంచు మల్లెల శాంతి కపోతం నెత్తుడి దడిలో తడిసిన, చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా.
చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎటు చూసిన అందమైన ఎత్తైన కొండలు. ఇటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జెండా పండుగ చేసుకోవడం అనుకుంటే నాకైతే అది గొప్ప విషయంగానే అనిపిస్తుంది. మావాడు ఒక్కడే కింద నడుచుకుని వెళ్తున్నాడు, నేను వాడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే ఒక అద్భుతమైన ప్లేస్ అయితే చూపిస్తున్నాను. షార్ట్ కట్ చేస్తున్నది అక్కడికి తీసుకెళ్తాను. ఏమందని తీవ్రపడి చూడు కింద అంతా అటు పోయినా మాట. చుట్టూ ఎటు చూసినా ఈత దుబ్బులు, నిమ్మగడ్డి, రాళ్ళు తప్ప ఈ కొండ మీద వేరే ఇంకేం లేవు. కొండ మీద అంటే ఈ చివారి పైన టాప్ పిట్లో కిందకి వెళ్ళేసరికి మనకి చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంది. కొండ అంచున అయితే ఉన్నాము. కింద భయంకరమైన వ్యాలీ ఉంది, చూస్తున్నారా? తన తనుబాలతో పోరు నేర్పిందిరా, కొరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లు